పార్టీ అధికారంలో ఉంటే ఏ లీడర్కైనా సరే క్యాబినెట్లో ఉండాలనే కోరిక ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు ఇలా కోరుకోవటం సహజం. అయితే ఇక్కడ మాత్రం ఆ నాయకుడికి మంత్రి పదవి కంటే ప్రస్తుతం ఉన్న పదవే బెటర్ అని అనుకుంటున్నారా? ఇదేంటి, ఎవరా నేత, ఎందుకు ఆ మంత్రి పదవిపై మోజు లేదని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పవర్ ఇది ప్రతి రాజకీయ నాయకుడికి వ్యసనం. రాజకీయ నాయకుడు కావాలని అనుకునే వరకు ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలని అనుకుంటారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కావాలని ఆశ. మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు, అదేనండి లాబియింగ్ చేస్తారు. ఒకవేళ సీనియర్ నాయకుడైతే పలు సందర్భాల్లో ఓటమి పాలైనా ఎమ్మెల్సీ తీసుకునైనా సరే క్యాబినెట్లో చోటు కావాలని కోరుకుంటారు. పవర్లో ఉండే మజానే వేరని అనుకుంటారు రాజకీయ నాయకులు. కానీ ఇక్కడ ఒక నేత మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆ నేత ఎవరూ కాదు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్యుఐ నుండి పార్టీలో కష్టపడుతూ వచ్చారు. పార్టీలో పలుసార్లు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, జిల్లాలో కొందరు నేతలు ఇబ్బంది పెట్టినా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఓపికతో ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి పార్టీ ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు పార్టీ అధికారంలోకి రావడం కోసం మహేష్ కుమార్ గౌడ్ సైతం చాలా కష్టపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం, పార్టీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే టికెట్ సైతం త్యాగం చేశారు. ఆ కష్టానికి తగిన ఫలితమే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ వింటేనే అర్థమవుతుంది కదా పార్టీ పట్ల మహేష్ కుమార్ గౌడ్కున్న కమిట్మెంట్. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కు అలాంటి అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు మహేష్. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో కూడిన ఫుల్ క్యాబినెట్ లోకి సర్కార్ సిద్ధమవుతోంది. ఉగాది పండుగ వరకు ఫుల్ క్యాబినెట్ విత్ చేంజెస్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ మంత్రివర్గంలో మహేష్ కుమార్ గౌడ్కి సైతం అవకాశం దక్కనున్నట్లు కూడా డిప్యూటీ సీఎంగా అనే టాక్ వినిపిస్తోంది. క్యాబినెట్ లో చోటు, డిప్యూటీ సీఎంగా అవకాశం అంటే ఆ పవర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అయితే మహేష్ కుమార్ గౌడ్కి మాత్రం మంత్రి పదవిపై ఇంట్రెస్ట్ లేదని ఆయన అనుచర వర్గాల టాక్. మహేష్ అన్నకి పీసీసీ పదవిపైనే ఇంట్రెస్ట్ ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడమే ముఖ్యమని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారట. నిజానికి పీసీసీ పదవి అంటే సీఎం పదవికి సమానమే కాంగ్రెస్లో. ఏ నిర్ణయమైనా పీసీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఇది పక్కన పెడితే ఎన్నికల సమయంలో పీసీసీ రోల్ చాలా పెద్దది. పార్టీని, ఆశావహులను, గెలుపు గుర్రాలని పార్టీ ఇచ్చే హామీలే కదా ప్రభుత్వం వచ్చాక చేయాల్సింది. దీనికి సంబంధించిన వ్యవహారం అంతా పీసీసీనే చూస్తుంది. అలాగే హైకమాండ్తో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్ఎస్యుఐ నుండి పార్టీలో కష్టపడుతూ వస్తే ఇన్నాళ్లకు మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పదవి వరించింది. ఇక రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తోంది. ప్రజలు ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్లు అవకాశం ఇస్తారని గట్టి భరోసాతో ఉంది సర్కార్. దీంతో ఇప్పుడు పీసీసీ పదవిలోనే కొనసాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చే ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పీసీసీ పదవి వదులుకుంటే మరోసారి వస్తుందనే గ్యారంటీ లేదు. ఇది అందరికీ తెలిసిందే. దీంతో పార్టీ పదవికే మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. మరి మంత్రి పదవి కంటే పార్టీ పదవే ముద్దంటున్న మహేష్ కుమార్ గౌడ్ని అధిష్టానం వచ్చే ఎన్నికల వరకు పీసీసీగా కొనసాగిస్తుందా, లేదా పార్టీ, ప్రభుత్వం అవసరం మేరకు మార్పు చేయాల్సి వస్తే పార్టీ మాటకు కట్టుబడే మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చి పీసీసీ నుండి తప్పిస్తుందో చూడాలి.